నమస్తే అండి, నేను మీ డాక్టర్ దినేష్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోప్లాస్టీ అండ్ ఆర్థోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. ఈరోజు మనం చాలా కామన్ ఇంజురీ అయ్యే టాపిక్ గురించి మాట్లాడదాం. యాంకిల్ ఇంజురీ ఆర్ ఎల్స్ యాంకిల్ పెయిన్. అసలు ఈ యాంకిల్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఏ కారణాలు ఉంటాయి తెలుసుకుందాం. యూజువల్గా యాంకిల్ పెయిన్ అనేది 3 కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఇంజురీస్ వల్ల, రెండోది ఫుట్వేర్ సరిగ్గా లేకపోవడం, అంటే హై హీల్స్ వాడటం కానీ ఇలాంటివి. మూడో కారణం వచ్చేసి కొంతమందికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల కూడా యాంకిల్ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి. ఉండడమే లాక్స్ లిగమెంట్స్తో ఉండడం కానీ, ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్స్తో ఉండడం కానీ, యాంకిల్లో డిఫార్మిటీస్తో ఉండడం. యాజ్ ఏజ్ గోస్ ఆన్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి మరీ పెరిగి యాంకిల్ పెయిన్ లాగా అవుతుంది. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఒకటి, యూరిక్ యాసిడ్ అంటే గౌట్ అలాంటి కండిషన్స్ ఉంటే సింపుల్ రెడ్ మీట్ అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటే, అండ్ అవసరమైతే యూరిక్ యాసిడ్ కంట్రోల్ కోసం కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకుంటే సరిపోతుంది. ఫుట్వేర్, హీల్స్ అట్లాంటి వాటి వల్ల వచ్చే పెయిన్స్కి హై హీల్స్ వాడడం వల్ల ఫుట్ మీద ఉన్న లిగమెంట్స్ మీద చాలా ఎక్సెస్ స్ట్రెయిన్ ఉంటుంది. అంటే ఎందుకంటే నార్మల్గా మన ఫ్లాట్ పొజిషన్, మన అనాటమికల్గా బై బర్త్ మన ఫుట్ ఒకే రకంగా మోపడానికి డిజైన్ చేసింది. దాన్ని మనం అబ్నార్మల్ ఫుట్వేర్ వాడి అన్నెసరీగా లిగమెంట్స్ అనేవి స్ప్రెయిన్ చేయడం వల్ల ఈ పెయిన్స్ అనేవి వస్తాయి. సో దానికి కూడా మనకు సింపుల్ సొల్యూషన్ ఫుట్వేర్ కరెక్షన్ చేసుకోవడం. మూడోది కామన్గా ఇంజురీస్, యాంకిల్ ఇంజురీస్ అనేవి ఫస్ట్ చాలామంది చెప్తారు ఇది చిన్నగా బెనికింది, ఏం కాదు, మసాజ్ చేస్తే తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఏ ఎముకకి దెబ్బ తగిలినా, ఏ జాయింట్కి దెబ్బ తగిలినా మసాజ్ మాత్రం చేయకండి. ఐస్ పెట్టండి, వెళ్ళి డాక్టర్ని కలవండి. ఎందుకు అంటే యాంకిల్ ఇంజురీస్ యూజువల్గా కామన్గా లిగమెంట్ అనేది యాంటీరియర్ టాలోఫిబ్యులర్ లిగమెంట్, ATFL అనేది. ఇది 3 లెవెల్స్ ఆఫ్ ఇంజురీస్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2 ఇంజురీకి పెద్దగా ఏమి ఉండదండి. ఒక చిన్న యాంకిల్ బైండర్ ఇస్తారు, ఒక 3 వీక్స్ రెస్ట్ తీసుకోమని చెప్తారు. అదే లెవెల్ 3 ఇంజురీ ఉంటేనే యాంకిల్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. కానీ లెవెల్ 3 ఇంజురీ అవ్వడం అనేది 95% ఆఫ్ కేసెస్లో ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1, లెవెల్ 2 ఇంజురీని అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల అది క్రానిక్ కంప్లీట్ టేర్గా తయారై మీరు సర్జరీకి వెళ్ళవలసి రావచ్చు. సో ఎనీహౌ, ఎప్పుడైనా సరే యాంకిల్ ఇంజురీ జరిగింది లేదంటే పైన ఉన్న కండిషన్స్ దేనివల్ల ఉన్నా కానీ వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. మీ సొంత ట్రీట్మెంట్లు, మసాజ్లు అవన్నీ చేయకండి. థ్యాంక్ యూ.